హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాన్స్ కిచెన్ ఐడియాస్. ఈరోజు మ్యాగీ నూడిల్స్తో ఇంట్రెస్టింగ్ మరియు రుచికరమైన రెసిపీ ఒకటి చేసి చూపించబోతున్నాను. మ్యాగీ నూడిల్స్ అంటే దాదాపుగా అందరూ ఇష్టపడతారు, ఎందుకంటే వీటిని ఇన్స్టెంట్గా కేవలం 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఈ నూడిల్స్ని మరింత రుచిగా చేస్తుంది. ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో 2 కప్పులు వాటర్ని వేసి వాటర్ని బాయిల్ అవనివ్వాలి. వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అవుతుంది అనగా స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మ్యాగీ నూడిల్స్ని ఒకటి తీసుకుని ఈ విధంగా 2 భాగాలుగా చేసి వాటర్లో వేసి ఉడికించుకోవాలి. నెక్స్ట్ దీనిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ 1/2 కప్, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ 1/2 కప్ను వేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా 50% నూడిల్స్ ఉడికిన తర్వాత మ్యాగీ మసాలాను వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ నూడిల్స్లో సాల్ట్ యాడ్ చేసి ఉంటుంది కాబట్టి కాస్త సాల్ట్ని చూసి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన సాల్ట్ క్వాంటిటీ అయితే ఈ నూడిల్స్కి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే దీనిలో ఆయిల్ని యాడ్ చేయడం వల్ల నూడిల్స్ స్టిక్ అవ్వకుండా ఉంటాయి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడేవారైతే దీనిలో కావాలంటే కొద్దిగా కారంని యాడ్ చేసుకోవచ్చు. నూడిల్స్ ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని అంతటిని స్ట్రైనర్ సాయంతో వడపోసుకుని నూడిల్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో 2 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ 2 స్పూన్స్, స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2, లైట్గా కొత్తిమీర, 1/2 టీ స్పూన్లో సగం సాల్ట్ని వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఈ ప్యాన్లోకి కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసి ఉడికించుకోవాలి. ఈ ఆమ్లెట్ ఫ్రై అవడానికి పెద్దగా టైం ఏమీ తీసుకోదు, జస్ట్ 3 to 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఆమ్లెట్ని ఫ్లిప్ చేసి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా ఈ విధంగా కూడా మొత్తం ఉడికిపోతుంది. ఈ విధంగా 90% వరకు ఆమ్లెట్ ఉడికిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని ఆమ్లెట్పై మొత్తం కవర్ అయ్యేలా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై టొమాటో కెచప్ని వేసుకోవాలి. కెచప్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని ఇలా ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ మ్యాగీ ఆమ్లెట్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లా కానీ తీసుకోవచ్చు. ఈసారి ఇలా మ్యాగీ ఆమ్లెట్ని ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఆమ్లెట్ని పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి టేస్టీ మరియు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.